కమ్మలైన చూడంగానే భలే ముచ్చటేసిందిలే నాకు. ఎంత అందంగా ఉంది, రవణమ్మని ఇలా కూడా పబ్లిసిటీ చేయొచ్చా అన్నట్టుగా ఉందిగా. ఇడ్లీ పిండి పులిసిపోయినప్పుడు మా రవణమ్మ ఇలాగే చేసేది. అప్పటి రోజుల్లో రూపాయిని కూడా వాళ్ళకి 100 రూపాయలలాగా అనిపించేదిగా. అందుకోసం రకరకాలు యాడ్ చేసేవాళ్ళే. ఆ పులుసుని పిండిలోకి కొంచెం కటిక్కార పొడి, కొంచెం ఆనియన్స్ వేయండి, సన్నగా కాకుండా ఒక రకంగానే కట్ చేసుకొని, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని, జీలకర్ర పూర్వకాలంది కాకుండా ఫ్రెష్ జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేయటం వల్ల వీటిలన్నిటికి ఆవిరి మీద ఉడకటం వల్ల మహా రుచిగా ఉంటుందిగా. ఇంకా క్యారెట్ గీరెట్ అన్నీ యాడ్ చేశారంటే ఉన్న రుచి పోతుంది. ఇప్పుడైతే ఇడ్లీ పాత్ర పొయ్యి మీదకి ఎక్కిచ్చేసిన తర్వాత ప్లేట్కి ఆయిల్ రుద్దుకొని చూడండి ఎంత అందంగా ఉందో. దీన్ని ఫ్రిడ్జ్లో గట్రా పెట్టుకోకుండా డైరెక్ట్గానే వేసేసేయండి ఇడ్లీ ప్లేట్ మీదకి. ఎంత రుచిగా ఉంటుందంటే తింటూ ఉంటే 2 ఇడ్లీ తిన్న వాళ్ళు కూడా 4 ఇడ్లీలు తింటారు. ఆవిరి మీద ఉడకటం వల్ల మహా రుచిగా ఉంటుందిలే. ఇంకా మిగతా ఏం యాడ్ చేయబాకండి. మధ్యకాలంలో 100 రకాలు యాడ్ చేసి వండటం వల్ల ఉన్న రుచి పోయి వేరే రుచి వస్తుందిగా. ఇంట్లోనే పెట్టుకున్న తర్వాత చట్నీ అయితే తీసుకోండి. ఇలాంటి చట్నీ అయితే ఇడ్లీ కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి పుట్నాల పప్పు చట్నీ అయితే కొంచెం రుచిగా ఉంటుందిలే. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇప్పుడు చూడండి ఇడ్లీలు ఎంత బాగా మనకి ఆరెంజ్ కలర్, వైట్ కలర్లో వచ్చినాయి. తినే ఇడ్లీని కొంచెము హంగులు సంగులు పూసుకున్నామనుకోండి తినేదానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందా. ఈ మధ్యకాలంలో హెల్త్ డిజీజ్ వల్ల కొంతమంది ఇడ్లీ కోసమే పోరాడాల్సింది వస్తుంది. చిన్న చిన్న మార్పులు చేసుకోవటం వల్ల తినే తిండి మీద ఇంట్రెస్ట్ వస్తుందని ఎప్పుడో రవణమ్మ నా చిన్నతనంలో ఎప్పుడో విన్నది నా మైండ్లో ఇప్పుడు బయటకు వచ్చి మీ ముందుకి ఇడ్లీ తీసుకొని వచ్చా. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి ఓల్డ్ కుకింగ్ ఐటమ్స్తో ఎప్పుడు మీ ఎలా వండటము 50% మార్కులు వస్తే దాన్ని సర్వ్ చేయటము 50%. 10% ఏంటంటే మన స్మైల్లే పెట్టే వాళ్ళకి సంతోషంగా పెట్టాలి.